రామోజీరావు పనిని ప్రేమిస్తారు, సవాళ్లను ఆహ్వానిస్తారు, సాహసాలకు సిద్ధపడతారు, కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తారు, బృంద స్ఫూర్తిని ప్రోత్సహిస్తారు. ఏం చేసినా చేయించినా అందులో ప్రజా ప్రయోజనాన్ని చూస్తారు. ఆఖరి శ్వాస వరకు ఇదే ఒరవడి కొనసాగించారు. అందుకే బహుముఖ ప్రజ్ఞాశాలిగా అనేక రంగాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు. రామోజీరావు పేరు వింటేనే తెలుగు వారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగువారికి, తెలుగు నేలకి ఆయన చేసిన సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. తెలుగు పత్రికా రంగంలో గ్రాంధిక వాసనల్ని తుదకంట తుడిచిపెట్టి ప్రజల భాషకి పట్టం కట్టింది ఈనాడే. అచ్చ తెలుగు పదాలు, నుడికారాలు, తీరైన వాక్యాలు ఈనాడు భాషా సిరులు. శీర్షిక ఆకర్షణీయంగా ఉండి పాఠకుణ్ణి వార్తలోకి లాక్కెళ్లాలనేది రామోజీరావు ధోరణి. తెలుగుదేశం సూపర్ హిట్ జనమా బంతిపూల వనమా, హితులారా ఇక సెలవు, చేసింది చాలు, గద్దెదిగు లాలు, మామూళ్ళు ఇవ్వకుంటే నూరేళ్లు నిండినట్లే వంటి ఈనాడు తరహా శీర్షికలు అలాంటివే. తెలుగు భాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు రామోజీరావును కలచివేసింది. తను ప్రాణసమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. పత్రికలోనూ ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్ల పదాలు దొర్లకుండా కట్టడి చేశారు. ఈ క్రమంలో వందల కొద్దీ తెలుగు పదాలు పురుడు పోసుకున్నాయి. సంపాదక బృందంలో పనిచేసే ప్రతి ఒక్కరూ పద సృష్టికర్త అయ్యారు. ఈ కృషికి కొనసాగింపుగా ఆవిర్భవించిందే రామోజీ ఫౌండేషన్. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒకచోటుకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో అంత అధునాతన లక్షణాలు కలిగిందని ఆయన నమ్ముతారు. ఎలాంటి భావాలనైనా వెలిబుచ్చడానికి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచడానికి, సంగీత సాహిత్యాల్ని సృజించడానికి తెలుగు ఎంతో అనుకూలమైన తెలుగు మాధ్యమంలో చదువులు సాగకపోవడం వల్లే తెలుగు జాతికి ఈ దురవస్థ అంటారు. ఆయన దృష్టిలో మాతృభాషని మరచిపోయిన జాతికి మనుగడ లేదు.